33వ వచనం చదువుతున్నాను చూడండి. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతనిని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తన దాసుడనైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నా తండ్రి వద్దు నేను ఎట్లు వెళ్ళగలను, విలిని ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చినని చెప్పిన చాలండి. యోసేపు యోధా చేసిన పనిని బట్టి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా నియమించబడ్డాడు. తన ఇంటి వారికి ఆకలిగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు యోసేపు సహాయంగా నిలబడ్డాడు. ఐగుప్తు దేశము చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే యోసేపు సహాయపడ్డాడు. అయితే ఇప్పుడు అధికారిగా ఉన్న యోసేపు దగ్గరికి అన్నయ్యలందరూ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి పాపం పంట పండట్లేదు, తినడానికి ధాన్యం కావాలి, కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం అయిపోయింది. కానీ వాళ్ళ దగ్గర కొంచెం గొర్రెలు ఉన్నాయి, కొంచెం ధనం ఉంది. రోజు మాంసం తినగలమా? తినలేము. కొన్ని డబ్బులు తినగలమా? తినలేము. ఎంత డబ్బున్న వ్యక్తి అయినా చివరికి ఏం తినాలి? ఆ కడుపు నిండగా అన్నమే తినాలి, కడుపు నిండేదే తినాలి. డబ్బు తింటే ఆకలి తీరిద్దా? తీరదు. ఈ రోజున చాలామంది తమకున్న దాన్ని, తమకొస్తున్న దాన్ని చూసుకుంటున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బంధాన్ని పక్కన పెట్టేస్తున్నారు చాలామంది. నిజమే, ఈరోజు మనిషి కంటే విలువ మనిషి కలిగి ఉన్నటువంటి ధనానికే ఉంది. ఇప్పటికెళ్ళి సాదాసీదాగా మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళిపోయామనుకో, మనం పక్కోళ్ళు పట్టించుకుంటారా అంటే పెద్దగా లేదు. టిప్ టాప్గా రెడీ అయ్యి ఏమీ లేకపోయినా మెల్లో ఏంటండి 4 రోళ్ళు చైన్ వేసుకుని వెళ్ళండి, ఎవరిని చూస్తారు? మిమ్మల్ని చూస్తారు. ఎందుకని? మీరు బాగున్నా బాగోపోయినా ఏవి బాగున్నాయి? మెల్లో చైన్లు బాగున్నాయి కాబట్టి చూస్తారు. పాపం మొన్న అలాగే ఒక ముసలావిడంట, ఏమండి ఈవిడి మెల్లో పాపం చైన్ వేసుకుని వెళ్ళిపోతుందంట. ఈ దొంగోడు కళ్ళకు పడక దొంగోడు కళ్ళలోనే పడింది ఈవిడి. వాడు వచ్చి పాపం ముసలావును పట్టుకుని, ఏవండి ఏంటది, ఆ చైన్ పట్టుకుని బరాబర లాక్కెళ్ళిపోతున్నాడు. ఈవిడే, అరే వదలరా, ఏమ్మా, అరే అది రోల్ గోల్రా. పాపం వాడికి తెలీదు ఈ రోళ్ళు గోళ్ళు చైన్ ఎక్కడ తీసుకొచ్చిందామని. ప్రాణాల మీద పడు. ఇప్పుడు వేసుకోకపోతే ఏమైందంట, ఎవరికో చూపించుకోకపోతే ఏమైందంట. పాపం మీ చైన్ తెగుతులేదు, ఆడు వదులుతలేదు, కొంచెం లాక్కెళ్ళి వదిలేసాడు. ఇంకా పాపం ఏదో చూపించుకుందామని వేసింది పాపం రోళ్ళు గోళ్ళు. చివరికేమైంది? ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చేసింది. ఈ రోజున మనిషి కష్టపడేది దేనివల్ల అంటే కొని తెచ్చుకుంటున్నాడంట సమస్యల్ని ఏం చేస్తున్నాడండి? మొన్న మధ్యలో రాజమండ్రిలో ఒక చోట సెంట్రల్ జైల్లో ఒకరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ ఏంటి, అప్పుడప్పుడు వెళ్తారు కదా ఈ జర్నలిస్టులు, ఈ ఆగస్టు 15కి వీటికి వెళ్ళినప్పుడు ఒకరిని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, దయచేసి మీకు అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా చేతులు పెట్టి చెప్తున్నాను, మీరు ఎవ్వరూ కూడా జైల్లోకి రావద్దు అన్నాడు. చాలా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇంగ్లీషు, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్కున్నావు, నువ్వు అసలు జైల్లోకి ఎందుకు వచ్చావు అంటే ఆయన అంటున్నాడు, యావండి నేను ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ని. అవునండి, బ్యాంక్ మేనేజర్. నాకు వచ్చిన సమస్య ఏంటంటే పక్కోళ్ళు ఎవరో నాకంటే మంచి ఇల్లు కట్టుకున్నారని ఇల్లు కట్టుకున్నాను. వాళ్ళు ఎవరో కారులో తిరుగుతున్నారు, నేను కూడా కారు కొనేస్తాను. వాళ్ళు ఎవరికో ఏవేవి ఉన్నాయని నేను కూడా అవన్నీ ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తాను. నాకు వచ్చే జీతం తక్కువ. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల డబ్బులు దేనికి ఇవ్వాలి?
ఈ ఈఎంఐలకి తీర్చడానికే ఇవ్వాలి. నా డబ్బులు సరిపోక బ్యాంకులో మేనేజర్ కదా ఈ డబ్బుల్ని సైడ్ చేయడం ప్రారంభించాడు. ఒక రోజున దొరికేశాడు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అప్పుడు అంటున్నాడు, దయచేసి నాకులాగా మీరు ఎవ్వరూ కూడా ఇట్లుకు పోవద్దు, గొప్పలకి పోవద్దు, గొప్పలకి పోవద్దు. జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే తగ్గించుకుని మంచిగా బతకండి. మంచిగా గడపాల్సిన నా జీవితాన్ని, నా బిడ్డలతో నా కుటుంబంతో గడపాల్సిన నా జీవితాన్ని ఈ రోజున జైలు పాలు చేసుకున్న దేనికోసం అంటే ఉన్నదాంతో తృప్తి పడ్డం మానేసి దేనికోసమో పరుగులెత్తాను. ఈ రోజున చాలామంది చేసే పని అదే. తమకున్న కుటుంబాన్ని, తమకున్న బిడ్డల్ని, తమకున్న భార్యని, తమకున్న సమస్తాన్ని పక్కన పెట్టేసి ఏదో 4 రంగులు బాగున్నాయని వాటి కోసం పరుగులు ఎడుతున్నారు చాలామంది. లోతు అదే చూశాడు పాపం. ఒక చోట నుంచి చూశాడంట, చూస్తే అక్కడ పచ్చ పచ్చగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది పాపం. ఉద్యానవనంలా ఉందంట అక్కడ. కాబట్టి అనుకున్నాడు, అబ్రహాంతో మాట్లాడి అక్కడ ఉద్యానవనంలాగా చాలా చక్కగా ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచింది. అది ప్రమాదకరం అని తెలుసు, అది మంచిది కాదని తెలుసు. ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు పాపంతో నిండిపోయాయని తెలుసు. ఏదో ఒక రోజున ముంచేస్తాయని తెలుసు. కానీ విడిచిపెట్టడానికి మనసు రాలేదు. ఈ రోజున కొంచెం పచ్చగా ఉంది కదా, మంచిగా ఉంది కదా, అందంగా ఉంది కదా అని పరిగెడుతుంటే ఏదో ఒక రోజున ప్రమాదాన్ని కొని తెస్తాయి. కాబట్టి అంటున్నాడు, లోతు చేసిన పని తనకున్న దాంట్లో అక్కడే సర్దుకుని ఉండడం మానేసి ఎక్కడికో పరుగులెత్తాడు. దేనికోసమో శ్రమల పాలయ్యాడు, ఇబ్బందులు పాలయ్యాడు. ఇప్పుడు మనోడికి అంటారు కదండి, ఏంటది, క్షవరం అయితేనే కానీ కొద్దిమందికి ఏం రాదు. అదే జరిగింది లోతుకు పాపం. అన్నీ పోగొట్టుకుని అంత అయిపోయింది అనుకున్నాడు, ఎంతో పచ్చగా ఉంది కదా, మంచిగా ఉంది కానీ వచ్చాను. ఇప్పుడు ఏమైంది, చివరికి నాకు నేను వదిలిపెట్టి వచ్చిందే దిక్కైంది. నా దగ్గర ఉన్నదంతా పోయింది, అన్నీ కోల్పోయాను, అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు మరలా ఎటు చూడాలి? అవకాశం లేదు. ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు యోసేపు. అన్నయ్యను చూశాడు, కాకపోతే నేను యోసేపుని చెప్పుకోలేదు. వాళ్ళేమనుకున్నాడు, యోసేపు చచ్చిపోయి ఉంటాడు, ఎక్కడో ఉంటాడు అనుకుని వాళ్ళు వెళ్తే, ఇప్పుడు యోసేపు అన్నయ్యల ముందు ఉన్నాడు కానీ నేను యోసేపుని చెప్పుకోవట్లేదు. చాలా కఠినంగా మార్చేసుకున్నాడంట హృదయాన్ని. మార్చేసుకుని, మీరు ఎవరో? అయ్యా మేము యాకోబు కుమారులమండి, ఈ ప్రాంతానికి వచ్చామండి అన్నాడు. బాగానే ఉందయ్యా, మీరు ఎందుకు వచ్చారు? మీ నాన్న బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడండి. మీరు ఎంతమంది బిడ్డలు? మేము 12 మందిమండి. మరి 10 మందే వచ్చారే? ఒకడు మా ఇంటి దగ్గర ఉన్నాడండి, మరి ఇంకొకడు అని చిన్నప్పుడు అడవిలో మృగం తినేసిందండి అన్నాడు. తినేసినాడు ఏం చెప్పాలి వెంటనే? రే బుద్ధిలో ఉన్నారా, అది నేనేరా అనాలి. అనలేదు. ఇంకేం చెప్తారో చూద్దామని ఆగిపోయాడు. అందుకని అంటాడు, తెలివైన వాడు మాట్లాడకుండా మౌనంగా ఊరకనే ఉంటాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడు? వెంటనే మాట్లాడేస్తాడు. హల్లెలూయా. ఏమండి, తెలివైనవాడు చేసే పని ఏంటి? వాడికి తెలియకపోని ఏం చేస్తాడు? వినడానికి ఇష్టపడతాడు. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడు? వాడికి తెలియకపోయినా గొప్పలకి వెళ్ళిపోతాడు, వెళ్ళి మాట్లాడేద్దామని చూస్తాడు. అందుకని అంటాడు, నువ్వు జ్ఞానవంతుడు కాకపోయినా ఎలా ఉంటావు? మౌనంగా ఉన్నావు అనుకో, నిన్ను అందరూ ఏమనుకుంటారంట? జ్ఞానవంతుడు అనుకుంటారంట. అలాగే అన్ని చోట్ల మౌనంగా ఉంటే కుదరదు. మొన్న ఈ మధ్యలో పాపం ఒక ఆయన అంటండి తీసుకెళ్ళి ఎక్కడో బ్యాంక్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి అన్నాడంట, అరే బాబు అలా కాదు, నాకు చిన్న పని వచ్చిందిరా, నువ్వు రావాలి, నేను సంతకం పెడుతున్నాను, సరే కుదురుతులేదు, నువ్వు కూడా పెట్టాలిరా అన్నాడంట. ఈ పెద్ద మనిషి ఏం చేయాలి? ఎందుకు పెట్టమన్నావు అడగాల?
పాపం మౌనంగా ఉన్నాడు. ఈయనకు వాక్యం గుర్తొచ్చిందేమో. మౌనంగా ఉండి పాపం సంతకం పెట్టేశాడు. తర్వాత సంవత్సరాలకో 2 సంవత్సరాలకో బాబు లోన్ కట్టట్లేదని ఇంటికి నోటీసులు వచ్చాయి. నేను ఎప్పుడు తీసుకున్నాను? ఆ రోజు సంతకం పెట్టావు కదా, నువ్వేనా? ఆ రోజు ఎందుకు అడగలేదు? అడుగుదాం అనుకున్నాను కానీ ఎక్కడ మాట్లాడాలో. హల్లెలూయా. ఏవండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, యోసేపు పాపం ఆ స్థితిలో అంటున్నాడు, బెన్యామీని తీసుకొచ్చాడు. బెన్యామీన్ అన్నాడు, మీరు మరలాసరి వస్తారు కదా, వచ్చినప్పుడు మీతో పాటు ఎవరిని పట్టుకొస్తారు? మీ చిన్న తమ్ముని కూడా తీసుకురండి. ఏవండి, వాడంటే మా నాన్నకి చాలా ఇష్టమండి. మేము 10 మంది లేకపోయినా ఉండగలరు, కానీ వాడు ఒక్కరు లేకపోతే ఉండలేడండి. రాహేలు అనే ఆమెను ఆయన ప్రేమించి 14 సంవత్సరాలు పనిచేస్తే అప్పుడు ఇచ్చాడండి. రాహేల్ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కొద్ది సంవత్సరాలు చనిపోయింది. ఆమెకి 2 పిల్లలు పుట్టారు. జంతువులు తినేసాయి, మిగిలినోడు ఒక్కడే, చిన్నోడే. ఇప్పుడు వీడికి కూడా ఏమన్నా అయితే మా నాన్న బతుకున్నాడండి, కాబట్టి మీరు తీసుకురమ్మను కాబట్టి తీసుకొచ్చాను, మీరు చూసేయండి, నేను తీసుకెళ్ళిపోతాను. ఒకవేళ లేదో బెంజామీను సంచిలో మీరు పెట్టింది ఏదో అదేదో దొరికింది కాబట్టి దొంగతనం కడతారా? కట్టండి. కాకపోతే నాది ఒక చిన్న మనవండి, నా తమ్ముడికి పాపం ఏం తెలియదు, వాళ్ళు లేకపోతే మా నాన్న బతకలేడు, కాబట్టి వాడికి బదులు నన్ను జైల్లో వేసి, వాడికి బదులు వాడికి ఏ శిక్ష వేద్దాం అనుకుంటున్నారో ఆ శిక్ష నాకు అమలు చేయండి అన్నాడు యోధ. హల్లెలూయా. బహుశా యోధాకి మొదటి నుంచి ఒకటి మనసులో ఉండిపోయింది. ఆ రోజున తను చేసిన పని తండ్రికి తెలియదు, అన్నయ్యలు చేసిన పని ఇంట్లో వాళ్ళకి తెలియదు, 10 మంది మధ్యలో ఉండిపోయింది. 11వ బెంజామిన్కి తెలియదు, కానీ ఈ 10 మందిలో ఒకడైన యోధాకు మాత్రం బహుశా మనసులో ఉండిపోయింది. ఏమని? ఒకప్పుడు అన్యాయంగా యోసేపుని గుంటలో పడేసి అమ్మేసి బాధలు పెట్టాం. ఈ రోజున అదే తప్పు మరలా జరగడానికి వీల్లేదు, అదే తప్పు మరలా జరగడానికి వీల్లేదు. బెంజామిన్కు బదులుగా నన్ను జైలేండి బతుకులాడుకుంటున్నాడు ఈ యోధ. హీ వాజ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. రూబేన్ ఇంటికి పెద్దోడు, రూబేన్ తర్వాత ఇంకొక 2 ఉన్నారు, 4వ వాడు యోధ. ఇప్పుడు ఎవరు ముందుకు రావాలి? రూబేన్ రావాలి. రూబేన్ ఇంకొక 2 ఉన్నారే, వాళ్ళు రావాలి. కానీ వాళ్ళందరూ మాకెందుకులే, మాకు అవసరమా ఇదంతా అని మౌనంగా ఉండిపోతే ఈయన చేస్తున్నాడు కదా. యోధ అంటున్నాడు, వాళ్ళు లేకపోతే మా నాన్న బతకడండి, చచ్చిపోతాడు. మా అందరికన్నా ఆయనకి వాడంటేనే బాగా ఇష్టం, వాడిని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేడు. ఈరోజు మీరు వాడిని తీసుకెళ్ళిపోతే, మీరు వాడిని జైల్లో పెట్టేస్తే మా నాన్నకు వచ్చే అపాయం నేను ఊహించలేను. కాబట్టి ఒక్క పని చేయండి, నా తమ్ముడికి బదులుగా నన్ను జైల్లో నేను బతుకులాడాడండి యోధ. కాబట్టి ఈ రోజున దేవుడు చేసిన పని ఏంటంటే, యోధాని మిగిలిన వారి కంటే ఎక్కువగా ఆశీర్వదించడానికి కారణం యోధ కలిగినటువంటి మంచి మనస్తత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మంచి మనసు ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే అదే అవకాశంగా తీసుకుని చాలామంది చులకనగా చూసుకుని, అవకాశంగా తీసుకుని ఇంకా ఆడిస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మంచితనాన్ని బట్టి, మనకున్న మనస్తత్వాన్ని బట్టి. కానీ దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఆడిస్తారో ఆడిస్తేనే, ఎంతకాలం చేస్తారో చేయని, ఎంతకాలం ఉంటారో ఉండని, వీటన్నిటికంటే దారుణమైనది ఒకటి. కాబట్టి యోధ మిగిలిన వారిలాగా స్పందించకుండా ఉండిపోలేదు. నాకు ఎందుకులే అని ఆగిపోలేదు. అందరిలాగా యోధ కూడా ఉండిపోవచ్చు, నాకు ఎందుకులే, నాకు ఎందుకు వచ్చిందిలే, నాకు పని ఏముందిలే అని ఆగిపోవచ్చు. కానీ యోధ అలా చేయలేదు. అంటున్నాడు, వాడికి బదులు తీసుకెళ్ళి నన్ను పెట్టండి, నా తమ్ముడికి బదులు నన్ను ఇబ్బందులు పెట్టండి, పర్లేదు అని అడుగుతున్నాడండి యోధ. దేవుడు ఆ యోధ కొన్న మనస్తత్వాన్ని చూశాడు. అందుకని అంటాడు, మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు
హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వి ఆర్. మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎక్కడ బయటపడుతుంది అంటే ఆ వ్యక్తి వేసుకున్న బట్టల్లో బయటపడదు. అందుకని అంటాడు, కద్దరేసుకున్న ప్రతి ఒక్కరు, ఇదంటే తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరు మంచోళ్ళు పరిశుద్ధులు అనుకోబాకండి. మనం ఏం చేస్తాం, అది చూసి మోసపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఒక ఆవిడ పాప నెత్తి మీద ముసుకేసుకుని మంచిగా ప్రార్థనకు వచ్చేస్తుంది, అంత మాటలు మాట్లాడితే స్తోత్రం ఇంకో మాట రాదు ఈవిడ నోట్లోంచి. ఎంత భక్తి బర్రాలు. అయితే ఒకసారి ప్రార్థన చేద్దాం ఇంటికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు, వాళ్ళ ఆయన గారు అంటున్నారు, పాపం ఈవిడ అక్కడే ఉంది, నా దగ్గర ఉంది. ఏమండి నిజంగా దేవుడు మా మందిరంలో లేకపోతే మాకు ప్రార్థనలో మంచి గొప్ప బహుమానాన్ని ఈవిలాగా ఇచ్చాడండి మాకు దేవుడు, ఎంత మంచి ఆవిడ అంటే ఆయన అంటున్నాడు, అవునండి బాబు నిజమే, నేనంటే ఈ పిచ్చిదానికి ఎంత ఇష్టమో, నేనంటే ఈ పిచ్చిదానికి లెక్కలేని ప్రేమ, అసలు నేను లేకపోతే కొంచెం సేపు కూడా ఉండలేదు అని పాపం తెగ చెప్పేసాడండి. అనుకుని నిజమే అసలు పాపం ఈవిడి మందిరంలో అనుకుని ఇంటి దగ్గర కూడా మంచి సాక్ష్యం ఉంది దేవుడికి అని అనుకుంటే ఈ లోపల ఉండండి అయ్య గారు మీకు కొంచెం ఎదురు పట్టుకొస్తానని అలా కిచెన్లోకి అన్నయ్య దగ్గరకు వచ్చాడు. ఏంటి దగ్గరకు వచ్చాడు, చేయబట్టుకున్నాడు. మీకు తెలియదు కానీ మీరు అనుకున్న మంచివాడేం కాదండి, మీకు తెలిసిన ముఖం వేరు మాకు తెలిసిన ముఖం వేరు. పాపం మీరు వచ్చేసి నీ లోపల పిచ్చిదానికి నేనంటే ఎంత ప్రేమ. ఎవడినోడు పక్క వెళ్ళిపోగానే మళ్ళీ మాట మారిపోయింది. నిజమే, కొద్దిమంది చాలా మంచి కనపడతారు, ఎలాగా పైకి పరిశుద్ధంగా చక్కగా, కానీ అంటున్నాడు దేవుడు పై రూపాన్ని చూసి మోసపోయేవాడు కాదు. ఎవరిలాగా, మనకులాగా పైకేదో చూసి మోసపోయే తత్వం కలిగినోడు కాదు. మనుషుల యొక్క హృదయాంత రంగాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున యోధా శ్రమలు పడడానికి ఇష్టపడిన ఆయన కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి రాబోయే రోజుల్లో దేవుడు ఎవ్వరికీ లేని ధన్యత. ఇంట్లో పెద్దోడు కాదు, యాకోబు బాగా ప్రేమించిన కుమారుడేమీ కాదు, యాకోబు బాగా ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలుకు సంబంధించినోడు కాదు, అలాగే ఐగుప్తు దేశంలో గొప్ప పదవేమీ ఆయన చేయట్లేదు. ఇవి ఏమీ లేకపోయినా ఈ రోజున యోధాకి ఇచ్చినటువంటి ధన్యత వేరే ఎవ్వరికి ఇవ్వకుండా దేవుడు యోధాను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన కలిగినటువంటి మనస్తత్వాన్ని బట్టి, ఆయన చేసిన పనిని బట్టి. పదండి చివరగా ఒక విషయాన్ని చూపిస్తాను. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకుని యోధా అని పేరు పెట్టెను. చాలండి. ఈయన ఎవరికి పుట్టాడు అంటే రాస్తున్నాడు అక్కడ, బాగా ప్రేమించిన రాహేలుకి ఏమీ పుట్టలేదు, లేయాకు పుట్టాడు. అయితే లేయా గురించి ఏం రాశాడంటే బైబిల్లో, ఈ లేయా తన భర్త చేత ద్వేషించబడటాన్ని బట్టి, ఎందుకంటే ఆమెలో ఉన్న లోపం ఏంటంటే ఆమెకి జబ్బు కళ్ళు అని రాశాడు. ఆమె కళ్ళు సరిగ్గా, అంటే వంకర కళ్ళు లేదంటే కళ్ళలో నుంచి ఏదన్నా సమస్య ఉందో తెలియదు కానీ ఈమె కళ్ళు సరిగ్గా లేవని రాశాడు బైబిల్లో. ఈమె అందంగా లేకపోవడాన్ని బట్టి, ఈమె కళ్ళు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి భర్త ఈమెను ప్రేమించేవాడు కాదు, సరిగ్గా చూచేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఎంత మంచిగా ఉన్నా, ఎంత అనుకువగా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక లోపాన్ని చూపించేవాడు. ఏదో ఒక లోపాన్ని చూపిస్తే ఇదంతా ఎవరు చూశారంట? యెహోవా చూచాడు. దేన్ని? ఈ లేయా ద్వేషించబడతా ఉందే, ఈ లేయాకు లెక్కలేనిదిగా ఉందే, ఈ లేయా తక్కువ చూపు చూడబడతా ఉందే, దీన్ని దేవుడు చూచాడు. దేన్ని బట్టి అంటే ఆమె కలిగి ఉన్నటువంటి, ఆమెకున్నటువంటి ఈ శరీర అందాన్ని బట్టి తక్కువ చూడబడుతుంటే బైబిల్లో అంటాడు, అయ్యా కొద్దిమంది గుడ్డివారిగా, కొద్దిమంది కుంటివారిగా, కొద్దిమంది మోగవారిగా పుట్టడానికి కారణం ఎవరు అంటే అంటాడు, వాళ్ళు ఎవరో కారణం కాదయ్యా, మరి ఎవరు? యెహోవా అనేటువంటి నేనే.
మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు మన దగ్గరికి ఎవరన్నా సహాయం చేయమని వచ్చారనుకో, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, ఒకవేళ మన వలనైతే సహాయం చేయండి, పొరపాటేం కాదు. 100 రూపాయలు ఇవ్వమని ఎవడు అడగడో. 5 రూపాయలు ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి, ఇంకా మీకు మనసు బాగుందనుకో 10 రూపాయలు ఇవ్వండి, ఇచ్చి పక్క వెళ్ళిపోండి, సంతోషం. అంతేగాని వచ్చిన కొద్దిమంది తిట్టేవాళ్ళు చాలామంది, కొడతాకి వెళ్తారు చాలామంది, చేదరించుకుంటారు చాలామంది. ఇవ్వకపోతే పక్కన నుంచి వెళ్ళిపో. కానీ వాళ్ళు ఏం చేయలేరు కదా, ఏం అనలేరు కదా, వాళ్ళ వల్ల ఏమీ కాదు కదా అని ఒకవేళ మాట్లాడుతూ ఉన్నావేమో జాగ్రత్త. దేవుడు అంటాడు, నేను బేదల పక్షంగా, విధవరాలి పక్షంగా, ఏమీ లేని వారి పక్షంగా నేను వ్యాజ్యమాడే రోషము కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇంత గొప్ప పనిని ఎవరిని బట్టంట? లేయా ద్వేషించబడడాన్ని బట్టి దేవుడు లేయా గర్భాన్ని ధరిస్తే 3 బిడ్డలు పుట్టేశారు. 3 బిడ్డలు పుట్టేసిన తర్వాత 4వ వాడు ఎవరు? యోధ. 4 ఆయన మొదటోడేమీ కాదు. పాపం ద్వేషించబడ్డాన్ని బట్టి 4వ బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు అంటుంది, నేను ద్వేషించబడడాన్ని బట్టి, నాకున్న స్థితిని బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు 4 మగబిడ్డలను ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున ఏమైనా నేనేం చేయాలి? దేవుణ్ణి స్తుతి చేయాలి. హల్లెలూయా. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆమె ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. నేనున్న పరిస్థితిలో, నేనున్న స్థితిలో నా ఇంట్లో వాళ్ళు నన్ను లెక్క చేయలేదు, నా భర్త నన్ను పట్టించుకోలేదు, ఏ ఒక్కటి నాకు కలిసి రాని సమయంలో, ఏది నాకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో, ఎక్కడా కూడా నేను ఎంత మంచిగా ఉన్నా, అనుకోవగా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా, ఎవ్వరూ కూడా అంటే లెక్కలేని స్థితిలో ఉన్నప్పుడు యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఈ గొప్ప స్థితిలో ఉంచాడు. ఇక మీదట నన్ను వీళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నాకు ఒక ఆధారం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక ధన్యతనిచ్చాడు, గొప్ప స్థితినిచ్చాడు. కాబట్టి ఈసారి యెహోవాను స్తుతి చేద్దామని ఆ బిడ్డకు పేరు పెట్టిందండి యోధ, అనగా స్తుతి. స్తుతి. ఈవెన్ వీఆర్ ఇన్ వర్స్ సిచ్యువేషన్, ఈవెన్ వీఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆమె చేసిన పని ఆ స్థితిలో కూడా యెహోవాను స్తుతించడం మానలేదు. అందుకని అంటాడు బైబిల్లో, యెహోవాను స్తుతించుట మంచిది. ఆమె చేసినటువంటి స్తుతి ఆ బిడ్డల స్థితిని మార్చింది, పరిస్థితిని మార్చింది, ఆ తరతరాల్ని మారుస్తూ వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం సెలవేస్తాం, వీటన్నిటికంటే ముఖ్యమైనది లేయా ఉన్న స్థితిలో దేవుని స్తుతించడం మాత్రం మర్చిపోలేదు, దేవుణ్ణి ఘనపరచడం మాత్రం మర్చిపోలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది స్తుతి దేవునికి. ఈరోజు మనం అన్నీ చేస్తాం, కానీ దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం చాలామందికి మనసు రాదు, సమయం ఉండదు, అవకాశాలు దొరకవు, అది ఎలాగైనా చేయొచ్చు. కాబట్టి ఆమంటుంది, నేనున్న స్థితిలో నన్ను నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కాబట్టి నేను ఏమైనా నా దేవుని స్తుతి చేయాలి, నేను ఏమైనా నా దేవుణ్ణి ఘనపరచాలి. ఒక్కటే ఆలోచన. యోధాను మిగిలిన వారందరికన్నా యోధ ఎందుకు ప్రత్యేకమైన వాడంటే, పరిస్థితులు ఎలా ఉన్నా ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తు చేస్తుంది, యోధ అనగా స్తుతి. హల్లెలూయా. కాబట్టి మనం ఎటువంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా నలిగిపోతా, ఎలా తిరస్కరించబడతా ఉన్నా, దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి మహిమపరిచి ఆరాధించే విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడడానికి వీల్లేదు. కాబట్టి మిగిలిన వారందరికన్నా యోధ ఎందుకు గొప్పోడు అంటే, ఆ తల్లి ఉన్న స్థితిలో యోధాను బట్టి, దేవునికి చేసిన పనిని బట్టి, యోధ ఉన్న స్థితిని బట్టి, యోధ కలిగి ఉన్న మనస్తత్వాన్ని బట్టి, యోధ స్పందించిన విధానాన్ని బట్టి, యోధ మాట్లాడితే అందరూ అంగీకరించారు, చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. హల్లెలూయా. ఈరోజు మన మనసు బాగుండాలి, మన మాట బాగుండాలి, చేసే పని బాగుండాలి, చూసే చూపు బాగుండాలి, నడిచే నడక బాగుండాలి. మనము చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయే, ఈ ప్రయత్నంలో కూడా మంచి మనసుతో మనం ప్రయత్నం చేస్తే దేవుడు సఫలం చేసి
ఈరోజు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత నలిగిపోతూ ఉన్నా, ఎంత తృణీకరించబడతా ఉన్నా, లేయా విషయం చేసిన పనిని బట్టి దేవుడు యోధాను సంతతిని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత మనస్థితులను కూడా మార్చే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి అట్టి మనస్తత్వాన్ని, ఆలోచనను కలిగి మనం మాట్లాడితే ఒక వ్యక్తి జీవితం బాగుపడాలి, ఒక కుటుంబం కట్టబడాలి, ఒకరి జీవితంలో ఉన్న బాధ తొలగిపోయి సంతోషం రావాలి. అంతేగాని సంతోషం పోయి బాధ రాకూడదు. అక్కడ గొడవలు ఏమీ లేని కాడ గొడవలు రాకూడదు. సమస్యని రాకూడదు, సమస్యలు లెక్క రాకూడదు. కొద్దిమంది మాట్లాడితే జరిగేది అదే. కలుసున్న వాళ్ళు కూడా ఇడిపోతున్నారు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా గొడవలు వస్తున్నాయి, ఏమీ లేని కాడ అన్నీ మొదలవుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రవర్తన కాక మంచిగా నడుద్దాం. యోధ ఎలాగునైతే వీరెవ్వరికి ధన్యత కలిగి ముందుకు సాగాడు, అలాగన ముందుకు సాగే వారిగా ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా దేవా, సర్వాధికారివైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. దేవా, ఈ ఉదయ కాలమున తండ్రి, ఈ సమయములో మీ వాక్యమును వింటూ ఉన్నా, విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా ఈ జీవితాల్లో మిగిలిన వారి కంటే యోధ ఎందుకనంత ప్రత్యేకమైన వాడు అనగా ఈ వాక్యములో సెలవిస్తూ ఉంది. ఆయన మిగిలిన వారి వల్లే మౌనంగా ఉండిపోలేదు, స్పందించాడు, అర్థం చేసుకున్నాడు, మంచిగా మాట్లాడాడు. తనకు తానుగా ఆ పరిస్థితులు వెనక ఇష్టపడ్డాడు. దేవా, లేయా ఉన్న స్థితిలో నిన్ను స్తుతించగలిగింది. ముఖ్యమైనదిగా నాయన, మేమున్న స్థితిలో కూడా అలాగున కలిగి ముందుకు సాగుతూ నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారిగా ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన మీకు వాక్యాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక.